అదే మాట నేనంటే శాసనం. సరే నువ్వు అడుగు, నేను అడిగితే కాక కోపడుతుండే. ఇది నాకు తెలియదు. आपको मेरे बारे में नहीं मालूम। मालूम है तो जेबा में కారం పొడి रख मेरे सामने दर्जने भी रहने दो, मैं कदम पीछे नहीं डालता। ఈసారి డిసైడ్ అయ్యి బరిలో దూరితే బ్రేక్ లేని బుల్డోజర్ ని తొక్కి బారు దొబ్బుతా. లెఫ్ట్ రైట్ టాప్ బాటమా ఎటు నుంచి రేకు పెట్టుకోకినా కొడక ఇంచి బాడీ దొరకదు. अभी डाल देना, चले जा रहे ना. अरे मैं काट जाता हूँ, ये टवल बस। కాదు ఇప్పుడు పోతున్నావు కదా, చేసిపోతున్నావు కదా. నేను ఎవ్వడికి భయపడా. కానీ నాకు భయపడుతున్నావు నువ్వు. నాకు భయపడుతున్నావు, నాకు భయపడి పోతున్నావు. నాకు భయపడి పోతున్నావు, నాకు భయపడి పోతున్నావు. సరే సరే కూర్చో, నీకు 90 ఇప్పిస్తా, ఫుల్ బాటిల్. నా దగ్గరనే ఉంది. నాకు ఇయ్యవా, నాకు ఇయ్యవా, నాకు ఇయ్యవా? ఒక మాట చెప్తాను, ఇది ఓపెన్ చేసి మీద పోసి పుల్ల కొక్కిన అనుకో, లైటర్ ఉంది ఇవ్వమంటావా? నా దగ్గర నుంచి పూకు నాగిపిస్తావు. లైటర్ ఉంది ఇవ్వమంటావా? అవునా కదా? సరే కానీ కూర్చోవా. నేను కొడుకు లెక్క లెక్కనే. ఈయన అడిగేది ఆన్సర్ లేనికి వచ్చాను. ఎవరండి ఇది కొట్టింది? నన్ను ఒక జోకర్ అనుకుంటున్నాడు. ఏం మా తాతను జోకర్ అనుకుంటున్నావు? అది ఆయన అనుకుంటే నేను అనుకుంటలేను కదా. అంటే నాకు చిన్న పెడితే కుర్చీ కొడతావా, లేకుంటే ఇప్పుడు భర్త తీసి కొడతావా? హెరాస్మెంట్ చేయకు. కాదు కాదు, ఎక్కువ హెరాస్మెంట్ చేయకు. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో బేక నుండి నరుకుతా. తాత అస్సలాముఅలైకుం. తాత బాగున్నావా? నేను ఎప్పుడు హ్యాపీ. ఇగో నేను యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చిన. నా పేరు పాషా, నీ పేరు కాలా పాషా అయితే నా పేరు కిరాక్ పాషా. నా ఛానల్ పేరే కిరాక్ పాషా. యూట్యూబ్ ఛానల్ పేరు కిరాక్ పాషా. నీ పేరు కాలా పాషా అయితే నా పేరు కిరాక్ పాషా. అందరు ఏమంటారు తెలుసా, నన్ను ఇప్పుడు కిరాక్ పాషా వదిలేసి కాలా పాషా కాలా పాషా అంటారు. నన్ను ఎప్పుడైతే ఆ వాడు వాడిన ఆ కుర్చీని మడతా పెట్టి నూపితే, ఆ కుర్చీని మడతా పెట్టి అప్పటి నుంచి నా పేరు కూడా కాలా పాషా కాలా పాషా అంటారు. సరే కానీ నేను ఒక 2-3 క్వశ్చన్ అడగొచ్చా నీకు? సెంటిమెంట్ గా అడుగుతా, అందరు అడిగినట్లు కాకుండా కొంచెం డిఫరెంట్ గా అడుగుతా. అడగండి. నన్ను ఏమనుకుంటా నీ ఇష్టం. ఆన్సర్ ఇస్తా కదా. ఇప్పుడు ఇక్కడ పార్క్ లో ఇంతమందికి వీడియోలు ఇస్తున్నావు కదా, దాని వల్ల నీకు ఏమైనా లాభం ఉందా? ఉంది. డబ్బులు ఇస్తారా వాళ్ళు? ఇస్తారు.